నమస్కారం. భీమవరం నియోజకవర్గ పరిధిలోని కొత్త పూసలమర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామాలయం వద్ద శ్రీరామ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి తణుకుకు చెందిన మహానట కళామందిరం నృత్య పాఠశాల వ్యవస్థాపకులు కాకరపర్తి కామేష్ శిష్య బృందం చేసిన కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన వీక్షకులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొమ్మిడి నాగభూషణం, సభ్యులు జల్లా ఏడుకొండలు, బొమ్మిడి వీర్రాజు, కొల్లాటి రామకృష్ణలు పాల్గొన్నారు. సమాజంలో నిస్వార్థ సేవతో ప్రజల ముందుకెళ్లటమే నిజమైన ఆస్తి అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. శనివారం ఉండి నియోజకవర్గం పరిధిలో ఉండి మండలం పాములపర్రు గ్రామంలో తేదేపా నాయకుడు తోట శ్రీరాములు ఆధ్వర్యంలో 80 మంది వృద్ధులకు పింఛను, దుప్పట్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుంచి తనకున్న ఆదాయంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను శ్రీరాములు ఆదుకోవడం అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను గెలిపించి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ఆయనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని ఖర్చు పెట్టాలని చెప్పి ఎంతో దూరదృష్టితోటి ప్రతి సంవత్సరం కూడా వృద్ధులకి సుమారుగా 80 మంది వృద్ధులకు పెన్షన్ ఇస్తూ ప్రతి నెల, అదేవిధంగా వారికి ఏదైనా ఇంటిలో ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజున వారికి కూడా కొంత సహాయం చేయడం కానీ, అదేవిధంగా ప్రతి పండక్కి సీజన్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇస్తూ ప్రతి పండక్కి కూడా వస్త్రాలు కానీ, అదేవిధంగా ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ పంపిణీ చేస్తూ తోటరాము గారు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, జనసేన తెలుగుదేశం మండలాల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, కరిమెరక నాగరాజు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కేశవ యాదగిరి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వరే సముద్రమూర్తి, నీటి సంఘం మాజీ అధ్యక్షులు కోమటి నరేంద్రలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని వల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం పర్యటించి నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. అలాగే పడమటిపాలెం గ్రామంలో నూతనంగా నెలకొల్పిన క్రీస్తు ప్రార్థనా మందిరాన్ని ఆయన ప్రారంభించి విశ్వాసకులను అభినందించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఇంత డబ్బు ఎక్కడ ఉందో మన దగ్గర అంటే అన్న దేవుడే ఉన్నాడు మనకు అంటారు, ఆ భగవంతుడే ఉన్నాడని చెప్తా ఉంటాడు. అంటే భగవంతుడు నమ్ముకున్నాను కాబట్టి అయినా ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, ప్రతి కుటుంబానికి కూడా అయినా ఆ యేసు ప్రభు ఒక ఆశీస్సులతోటి ఆయన. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శనివారం పర్యటించి గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరా సత్యవేణి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనీదేవి, ఎంపీటీసీ ఆకుల అనంతలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు కరుటూరి ఉదయ్ భాస్కర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వీరమల్లి సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్, నాయకులు అన్నమరెడ్డి, రవీంద్రనాథ్, కంటిపూడి వెంకటరమణలు పాల్గొన్నారు. హాస్పిటల్కి, డాక్టర్లకి, ఇట్లకి ఖర్చు పెట్టారు జగన్ గారు వేల కోట్లు. ఈరోజు మన ఊళ్ళో కూడా హైదరాబాద్ త్యాగరాజు గాన సభలో ఈ నెల 28వ తేదీన జరిగిన జాతీయ సాహితీ కళా పురస్కార సభలో
ఉండ్రాజవరం మండలం కర్రావారి సావరం గ్రామానికి చెందిన కందాలం రజనీరాణి విద్యారంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉత్తమ విద్యారత్న పురస్కారాన్ని అందజేసి సన్మానించారు. ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చేసిన ఈ సత్కారానికి రజనీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే జగనన్న లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. శనివారం ఆలమూరు మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ప్రతిభ కనబరచాలని, విద్యార్థులకు ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. వ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క ప్రపంచం యొక్క కుగ్రామంగా మారి మన చేతిలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో ఈ రోజున మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన పిల్లలు, ప్రపంచంతో పోటీ పడాల్సినటువంటి పిల్లలకి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి మనం ఇచ్చేటువంటి స్థాయిలో ఉండాలి. కనుకే మరి రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 5,50,000 ట్యాబ్స్ గత సంవత్సరమే మరి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా బహుశా 5-6 లక్షల రూపాయలు ట్యాబ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని పిల్లలకి అందించడమే కాకుండా వారు దాన్ని చక్కగా ఇన్ఫర్మేషన్ ఏ రకంగా యూజ్ చేసుకోవాలో మరి మనకు ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా తర్ఫీదు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అలాగే మన నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి అనేక 25 కోట్లు ఒక సంవత్సరం 30 ఫేజ్ 1లో 25 కోట్ల రూపాయలు, ఫేజ్ 2లో మరి 31 కోట్ల రూపాయలని కేవలం ఒక కొత్తపేట నియోజకవర్గంలో ఈ నాడు నేడు కార్యక్రమాలకి స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ పాఠశాలతో పోటీగా ఉండే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు. ఏమిటంటే మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పడం కానీ లేదా ట్యాబ్స్ ఇవ్వడానికి కానీ ఇట్లా చక్కగా కళ్ళకు కట్టినట్టు మరి ఏదైతే ఈ పిల్లలందరినీ చూస్తుంటే సంక్రాంతి ఒక 10 రోజులు ముందుకు వచ్చినట్టే వారు చక్కగా మరి అందరూ కూడా మరి చాలా నీట్గా మరి రెడీ అయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఐనివిల్లి మండలం పోతుకూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు సమకూర్చిన 4,000 రూపాయల మొత్తాన్ని బాధితులకు అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు. రాకెట్ సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ యాళ్ల శివప్రసాద్ సూచించారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాకెట్ నమూనాలను చూపిస్తూ వాటి పనితీరును వివరించారు. ఈ అంశంపై ప్రశ్నించి ఉత్తమ సమాధానాలను చెప్పిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేవీఆర్ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్ కె మనోహర్, ఆంధ్ర సేవారత్న కరాటం ప్రవీణ్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ప్రయోజనాలకే అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భీమవరం సమీక్షా సభలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రిని చేయాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి. తణుకు వాసవి ఉత్సవమూర్తులకు 2,50,000 రూపాయలు విలువ గల రజిత మకర తోరణం అందించిన దాతలు, అభినందించిన ఆలయ నేతలు. చీకటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో న్యాయవాదులు కొనసాగించిన రిలే నిరాహార దీక్షలు. అంగన్వాడీలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. తాడేపల్లిగూడెంలో సూచించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. నిస్వార్థ సేవలతోనే నిజమైన గుర్తింపు.
ఉండి మండలం పాములపర్రు గ్రామంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే రామరాజు. పెరవలి మండలం నడిపల్లిలో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు కొనసాగించిన గడప గడపకు పర్యటన, సంక్షేమ పథకాల అమలుపై ఆరా. కర్రావారి సావరం గ్రామ మహిళ రజనీరాణికి హైదరాబాద్ త్యాగరాజ గానసభలో అందించిన ప్రతిభా పురస్కారం. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధనే జగనన్న లక్ష్యం. ఆలమూరు జెడ్పీ హైస్కూల్లో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అయినవిల్లి మండలం పోతుకూరులో అగ్ని బాధితులను పరామర్శించిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, ఆర్థిక సహాయం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.